సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారు పులి రూపంలో అప్పటి ప్రజలకు దర్శనమిచ్చి అడవిలో దారి తప్పి కష్టాల్లో ఉన్న వారిని రక్షించడానికి ఇప్పటికీ పెద్ద పులి రూపంలో ఎంతో మంది భక్తులకు దర్శనమిచ్చిందన్న విషయం మీకు తెలుసా? పాల్వంచ అనే ప్రాంతం దట్టమైన అడవితో వన్యమృగాలతో నిండిపోయి ఉండేది. అయితే అటువంటి అడవిలో ఒక పెద్ద పులి అడవి మొత్తం తిరుగుతూ ఉండేది. ఒక రోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కట్టెల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా వారు ఆ పెద్ద పులిని చూస్తారు. ఆ పులిని చూసిన వాళ్ళ గుండెలు భయంతో ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ పులి వారందరినీ చంపి తినేస్తుందని వారి జీవితం మీద ఆశలు వదులుకున్నారు. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా ఆ పెద్ద పులి వీరి దగ్గరకు వచ్చి వారి చుట్టూ తిరిగి వెళ్లిపోయింది తప్ప ఒక్కరిని కూడా గాయపరచలేదు. వెంటనే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుని ఊర్లో వెళ్లి అడవిలో ఒక పెద్ద పులి తిరుగుతోంది, అడవిలోకి వెళ్లేవారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ అందరినీ హెచ్చరించారు. ఒక రోజు కట్టెలు తీసుకుని రావడానికి ఒక తల్లి తన ఇద్దరి పిల్లల్ని వెంట తీసుకుని అడవిలోకి వెళ్లి కట్టెలు ఏరుకొని వస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి ఆ తల్లి పిల్లల మీద దాడి చేసింది. అయితే ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ తల్లి చాలా వేగంగా పరిగెత్తి ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకుని బయటపడింది. కానీ తన 5 ఏళ్ల కూతురును తనతో పాటు ఎత్తుకొని తీసుకుని రాలేకపోయింది. వెంటనే ఊర్లోకి వెళ్లి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పి ఆ ఊరి జనాన్ని తీసుకుని అడవిలోకి వెళ్ళింది. ఎక్కడైతే వీరి మీద ఎలుగుబంటి దాడి చేసిందో ఆ ప్రాంతంలో ఆ ఎలుగుబంటి చచ్చిపడి ఉంది. దాని పక్కనే ఆ పెద్ద పులి నిలబడి ఉంది. ఆ పెద్ద పులిని చూడగానే అడవిలోకి వెళ్లిన ప్రజలందరూ ఒక్కసారిగా వణికిపోయారు. కానీ ఆశ్చర్యంగా ఆ పెద్ద పులి అంత మందిని చూసిన వారికి ఎటువంటి హాని కలిగించకపోగా ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. అడవిలో తప్పిపోయిన చిన్న పాప ఆ పెద్ద పులి తోక పట్టుకుని ఆడుకోవడం అక్కడ ఉన్న ఊరి వారందరూ చూశారు. ఆ పెద్ద పులి ఆ బిడ్డను తన సొంత బిడ్డలాగా సాకి ఆ గ్రామస్తులకు అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అడవి గుండా వెళ్లే బాటసారులను, అడవిలో మేతకు వచ్చే ఆవుల్ని, దూడల్ని, మేకల్ని ఆ పెద్ద పులి ఎప్పుడూ హింసించేది కాదు. ఆ అడవిలో ఒక చింత చెట్టు కింద ఆ పెద్ద పులి ఎప్పుడూ కూర్చొని ఉండేది. ఈ వింతను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి ఈ పులి సాధారణమైన పులి కాదని, సాక్షాత్తు అమ్మవారి స్వరూపమేనని నమ్మడం మొదలుపెట్టారు. అడవిలో చింత చెట్టు కింద ఉన్న పులిని చూసిన ప్రతి ఒక్కరు ఆ పులికి నమస్కరించి, అమ్మా మా కోసం ఈ అడవిలో తిరుగుతున్నావా తల్లి అంటూ ఆ పులిని దేవతగా పూజించడం మొదలుపెట్టారు. దద్దోజనం, పులిహోర వంటి ప్రసాదాలను ఆ పులి ముందు భక్తితో పెడితే ఆశ్చర్యకరంగా భక్తులు పెట్టిన ప్రసాదాన్ని పులి రూపంలో ఉన్న అమ్మవారు స్వీకరించేది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద పులి క్రమంగా కనిపించడం మానేసింది. అప్పుడే ఆ ప్రాంత ప్రజలకు అర్థమైంది, సాక్షాత్తు ఆ దుర్గమ్మవారే పులి రూపంలో నేను మీ రక్షణ కోసం ఉన్నాను అని చెప్పడానికి వచ్చారని అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊరు ప్రజలు ఆ పెద్ద పులి కూర్చునే చింత చెట్టు కింద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజించడం మొదలుపెట్టారు. ప్రజలందరూ భక్తితో అమ్మవారిని అమ్మ అని, పెద్ద పులి రూపంలో వచ్చిన అమ్మ కాబట్టి పెద్దమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. అమ్మవారి విగ్రహంలోని నేత్రాలు పులి కళ్ళ మాదిరిగా భక్తులకు కనిపించసాగాయి. పాల్వంచ పెద్దమ్మ వారిని దర్శించుకుంటే కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు మాయమైపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు.